ఆధ్యాత్మిక సాధకుడికి ఇంద్రియ నిగ్రహం ఎలా సాధ్యపడుతుందో ఈ శ్లోకాల యొక్క సారాంశం. 3వ అధ్యాయం కర్మయోగంలోని 33వ శ్లోకము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. భావం: అన్ని ప్రాణులు తమ ప్రకృతి గుణాల వలన పొందిన కర్మలనే చేస్తాయి. జ్ఞాని కూడా ప్రకృతి స్వభావము బట్టే ప్రవర్తిస్తాడు. దీనిలో నిగ్రహం అన్నది ఏం చేస్తుంది అని భావం. అంటే జ్ఞాని తన ఇంద్రియాలను ఎంత నియంత్రణలో పెట్టినా లోపల తాను కూడా కొన్నిసార్లు సాధారణ వ్యక్తిలాగా ఆ మాయ నుండి బయటపడలేడు. అలాంటప్పుడు ఇంద్రియ నిగ్రహాన్ని ఎవరైనా ఎలా తెచ్చుకోగలరంటే 34వ శ్లోకము. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంధినౌ. భావం: ప్రతి ఇంద్రియాలలో ఇంద్రియ వస్తువుల పట్ల రాగద్వేషాలు నెలకొని ఉన్నాయి. మనిషి వాటికి వశం కాకూడదు, ఎందుకంటే ఆ రెండు అతనికి శత్రువులు. మన ఇంద్రియాలకు ముందు నచ్చినవి తర్వాత నచ్చకపోవచ్చు. మొదట మనకి ఆనందాన్ని కలిగించినవి కొంతకాలానికి బాధను కలిగించవచ్చు. ఎంతో ప్రేమించిన వారిపై ద్వేషము కలగవచ్చు. అలా ఏ ఇంద్రియాలు మనకు సుఖ సంతోషాలను కలిగించాయో అదే వాటిపై దుఃఖాన్ని ఇస్తాయి. అంటే ఒకే విషయానికి, వస్తువుకి ప్రేమను, ద్వేషాన్ని రెండిటినీ పుట్టిస్తాయి. కాబట్టి ఈ రాగద్వేషాలు మనిషికి శత్రువులని, వేటిపైన అతిగా ప్రేమను కానీ ద్వేషాన్ని కానీ కలిగి ఉండకుండా ఉంటే ఇంద్రియాలను నిగ్రహించవచ్చని భగవంతుడు చెప్తున్నారు. ఆధ్యాత్మిక సాధకుడికి రాగద్వేషాలు శాశ్వతమైన శత్రువులు కనుక దేనిపైన రాగము వద్దు, ద్వేషము వద్దు. జై శ్రీకృష్ణ.